బోగీలో ప్రయాణిస్తూ ఉంటారు. సాధారణంగా మనకి వెంటనే ఒక సందేహం రావచ్చు, అదేంటి సెకండ్ క్లాసులో ప్రయాణం చేయటం ఏంటి సుధామూర్తి గారండి. ఆవిడ చాలా సాధారణంగానే ఉంటారండి. అంతా ఉన్నారు కాబట్టి ఈ రోజున ఆ మహానుభావురాలు గురించి మనం మాట్లాడుకోగలుగుతున్నాం. ఎంత ఉన్నా ఒదిగి ఉన్నటువంటి లక్షణం అలాంటి మహానుభావుల నుంచి చూసి నేర్చుకోవాలండి మనం. అలాగా సుధామూర్తి గారు సెకండ్ ఏసీలో అదే సన్నివేశాన్ని తిలకిస్తున్నారు. ఆమె టీసీతో అంతా చూస్తూనే ఉన్నానండి, ఉన్నట్టుండి ఇలా మధ్యలో ఆడపిల్లని దిగిపోమంటే ఎలా చెప్పండి, ఈ రైలు ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడి దాకా ఈ అమ్మాయికి టిక్కెట్ ఇవ్వండి, జరిమానాతో పాటు నేనే డబ్బులు ఇస్తాను అన్నారు. ఇలాంటి వాళ్ళకి మీరు సహాయం చేయకండి అమ్మా.